ఒక అర కేజీ చికెన్కి, ఒక పావు కేజీ రైస్కి చేస్తాను. కేజీ చికెన్ కేజీ రైస్ చేసేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇవి కూడా వచ్చేసి చిక్కుడుకాయలు, చప్పటి పరులు చాలా బాగుంటుంది. సాల్ట్ తక్కువ అనిపిస్తుంది ఇంక ఇప్పుడు ఇది ఉడకాలి. ఇది ఉడికిన తర్వాత ఈ చేప రుచి కూడా దిగుతుంది. ఇదిగోండి ఇక్కడ కూర అయితే రెడీ అయిపోయింది కదా. వైట్ రైస్ ఒకటి ఇక్కడ తీసుకురాలేదు, అది కూడా పెట్టేద్దాం. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. పండుగ హడావుడి అయితే 3 రోజులు అయితే మామూలుగా జరగలేదు. చాలా బాగా ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకున్నారు. ఇంకో వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి. అంటే చూడండి, మన కోనసీమలో కోడి పందాలు కానివ్వండి, అవును, ఆ సరదాగా జనాల మధ్య తిరగడం అది నాకు కూడా అంటే ఎక్స్పీరియన్స్ అయ్యి అనిపించింది. నాన్నగారు, తమ్ముడు, నేను వెళ్ళడం జగ్గంతో అదిని ప్రభల తీర్థానికి అది దండం పెట్టుకుని రావడం అది చాలా బాగుంది అనిపించింది. అలాగే ఇక్కడ మందు కలుపు కొత్తపేటలో మందపిల్లలు అంతా బాగా జరుగుతుంది. ఎవరైనా సిటీలో ఉన్నా కూడా కొంచెం టైం కేటాయించుకొని సెలవు లీవులు పెట్టుకుని వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి మన వాళ్ళతోటి. ఆల్మోస్ట్ అసలు ఈ సంవత్సరం అయితే ఎక్కడ లేని జనాలు అందరూ వచ్చారు. మరి అంటే ఎక్కడ లేని జనాలని కాదు కానీ చాలామంది వచ్చారు. అసలు ఎక్కడెక్కడి నుంచో అసలు ఎంతమంది వచ్చేసారండి. మాకు ఆ జనాలు చూసేటప్పటికి మాకు ఎంత ఆనందంగా అనిపించింది. రోడ్లు అసలు ఖాళీ లేవు, ట్రాఫిక్ జామ్ అయిపోయి వామ్మో అనిపించింది. కానీ చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ కూడాని. ఇదిగోండి నేనైతే ఇంట్లో ఈరోజు ఏం చేస్తున్నానంటే చప్పడి బర్రెలు వండుతున్నాను అనమాట. చప్పడి బర్రెలు మీకు తెలిసిందే కదా, మాకు ఇటు సైడ్ కోనసీమలో స్పెషల్ మాట. నిప్పుల మీద ఆరుస్తారు. ఈ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ముళ్ళు కూడా ఉండదు, ఒకటే ముళ్ళు ఉంటుంది. కట్టి పరుగులు కొయ్యంగా అంటాం కదా, ఆ పరుగులు మాత్రమే ఇలా నిప్పుల మీద ఆర్చి వండుతారు. ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ చూసారు కదా, నా వంటగదిలో సామాగ్రి అంతా ఇలా ఉందన్నమాట. రైస్ అయితే చేసేసాను, బిర్యానీ వేద్దాం అనుకుంటున్నాను. కొద్దిగా చికెన్ ఎత్తుకోండి అన్నీ పట్టించేసి ఉంచాను. ఒక అర కేజీ చికెన్కి, ఒక పావు కేజీ రైస్కి చేస్తాను. కేజీ చికెన్ కేజీ రైస్ చేసేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇవి కూడా వచ్చేసి చిక్కుడుకాయలు, చప్పటి పరులు చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ వండుతున్నాను అనమాట. చూడండి ఇదిగోండి చిక్కుడుకాయలు ఏమో బాగు చేసేసి పక్కనే పెట్టుకున్నాను. ఇవి కడిగేసి చక్కగా మనం వంట చేసేసుకుందాం. మరి మీరేం చేసుకుంటున్నారు? నేనైతే ఈరోజు ఇలా వండుతున్నాను అనమాట. పిల్లలు మా సాయిరం చాలా ఇష్టం అండి ఆ చేపలు అంటేనే. వాడు ఇష్టంగా తెచ్చుకుని వండించుకుంటూ ఉంటాడు. ఎప్పుడైనా తక్కువే అంటే కొత్తపేట వెళ్తేనే కానీ దొరకవు మాకు, ఇక్కడ ఉండవు. అందుకని రైస్ దింపేస్తున్నాను. ఇదిగోండి కొంచెం బటర్ వేసాను, కొంచెం ఆయిల్ వేసాను. బిర్యానీ మసాలా వేసేస్తున్నాను. ఆరిక ఒక 3 యాలక్కాయలు కొంచెం చితకొట్టి ఇవ్వమ్మా. అమ్మా ఇదిగో 3 యాలక్కాయలు. ఇది కొంచెం వేగిన తర్వాత చికెను వేపేసుకోవాలి. తీసుకురా ఆరిక, మీకు టయానికి మంచి టయానికి అనాలని చెప్తాను. నన్ను అడుగుతా కదా అమ్మ ఏమైనా కావాలా అని, అప్పుడు చెప్తాను. బాగా వేపాలండి. మా హారికకి ఏమైనా కొంచెం గదివితే చాలండి, నెక్స్ట్ ఏదైనా పని చెప్పిన వెంటనే నేను తేను అంటది. ఎంత కోపం వచ్చేస్తుందో. ఇదిగోండి ఆనియన్స్ కూడా వేసాను, పచ్చిమిర్చి కూడా వేసాను. ఇవి కొంచెం బాగా మగ్గాలన్నమాట, ఇంకా టైం పడుతుంది. ఈ పక్కన పొయ్యి కూడా వెలిగించేసుకుందాం. వెలిగించేసి చిక్కుడుకాయ కూర వేసేసుకుందాం. చప్పటి పర్లు చిక్కుడుకాయ కూర కదా, పని చేయట్లేదు. ఇది అగ్గి పెట్టి రావాలేమో. ఫుల్గా వాడేసాను ఈసారి. గ్యాస్ అయితేనే అయిపోతుంది. కరెంట్ కుక్కర్ ఉందనుకో, ఏది అలవాటు అయితే అదే అని. ఇదిగోండి ఇప్పుడు చేపలు బాగు, ఈ కట్టిబర్రెల చేపలు బాగు చేసుకున్నాం. మూత పక్కన పెడదాం. ఇది ఇలా పొర కింద తీసేస్తాం అన్నమాట. లేయర్ తీసేసుకుంటే
సరిపోతుంది. క్లీన్ చేసేసి చూపిస్తాను మీకు. బాగు చేసేసి అండి శుభ్రంగా కడిగేసి దేనికి దానికి శుభ్రంగా నీట్గా కడిగేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏమో బాగా మగ్గ పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడైతే బిర్యానీకి అయితే వాటర్ అయితే వేసేసాను. ఇది కొంచెం మరిగితే టేస్ట్ బాగుంటుంది. ఇదేమో చిక్కుడుకాయలు, రైస్ అయిపోయింది. వైట్ రైస్ చిక్కుడుకాయలు బాగా మగ్గాలండి. అదిగోండి చిక్కుడుకాయలు మగ్గుతున్నాయి అన్నమాట. రైస్ అయితే బాస్మతి రైస్ కడిగేసి అరగంట ముందు ఉంచితే బాగుంటుంది. ఇది కూడా మరగాలి, మరిగితేనే మనకి టేస్ట్ బాగా వస్తుంది. ఇదిగోండి చేప అయితే సగం చిక్కుడుకాయలు ఉడికిన తర్వాత ఇలా ముక్కలన్నీ వేసేయాలన్నమాట. తలకాయ కొందరు వేస్తారు, కొందరు తీసేస్తారు. మీ ఇష్టం. టేస్ట్ బాగుండాలంటే వేసుకుంటేనే మంచిది. తినకపోయినా పర్వాలేదు, కానీ ఇష్టంగా తింటారు కూడా చాలామంది. కొంచెం మసాలా కొద్దిగా వేసాను, ఎక్కువ వేయలేదు. అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం ధనియాలు, జీలకర్ర, గసగసాలు నూరి ఈసారి కొద్దిగా, ఎక్కువ ఏం వేయలేదు. కొంచెం మరి ఎక్కువ వేసుకున్నా బాగోదు. మసాలా అంటే ఏదైనా కూరగాయల కాంబినేషన్లో తక్కువ వేసుకోవడమే బాగుంటుంది. విడిగా అయితే బాగుంటుంది. సాల్ట్ తక్కువ అనిపిస్తుంది, కొంచెం వేస్తున్నాను అన్నమాట. ఇంక ఇప్పుడు ఇది ఉడకాలి. ఇది ఉడికిన తర్వాత ఈ చేప రుచి కూడా దిగుతుంది. అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకా 1:30 అయిపోయింది. ఎప్పుడు అంతే త్వరగా మొదలెడదాం అనుకుంటాను. ఇంకా బట్టలు ఈ వాషింగ్ మిషన్లో వేసేసి చాలా పని ఎక్కువైపోయింది అన్నమాట. పండగ 3 రోజులు హడావడి కదా. ఇదిగోండి చుట్టాలు అది ఉంటారు కాబట్టి ఇదిగోండి ఇలాగ నేను బిర్యానీ చేశాను. లేకపోతే ఇదేమో చప్పటి బర్రెల కూర, లేకపోతే ఈ పెట్టుకోనండి ఇంక ఈ రెసిపీలు. అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. మనం పండగ పనులు, హడావడి, పిండి వంటలు మీరు ఎంతవరకు చేసుకున్నారు? అయిపోయినాయిలేండి ఆల్మోస్ట్ అని. ఈవేళ ఇంకా ఎక్కడో అక్కడ సర్దుకుంటారు అనమాట మా వాళ్ళు తిని. ఇంకా భోజనాలు వడ్డించేయాలండి. కూర అయిపోయింది, బిర్యానీ కూడా తీసుకొచ్చేస్తాను. మీ అయిపోయినాయి ఆ భోజనాలు? మరి ఏం వండుకున్నారు ఈరోజు? ఏం కూరలు చెప్పండి. సరదాగా భోజనాలు చేసేసారా? మేమైతే ఇంకా భోజనాలు మొదలు పెడుతున్నాం అన్నమాట. కంచాలన్నీ తీసుకొస్తున్నాను. రైస్ ఎలా ఉంది, బిర్యానీ టేస్ట్ ఎలా ఉందంటే చూపిస్తాను మీకు. చెప్తాను, టేస్ట్ చెప్పను కానీ చూపిస్తాను బిర్యానీని. కొంచెం కారం కారంగా చేశాను అన్నమాట. అంటే చికెన్ కర్రీ అది లేదు కదండి, ఇలా తినేసేటట్లు. చూసారా మంచి అర్థం వస్తుంది. మరి మిమ్మల్ని ఊరిస్తున్నానేమో. మరి మీరేం చేసుకున్నారో సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. ఇదిగోండి ఇక్కడ కూర అది రెడీ అయిపోయింది కదా. వైట్ రైస్ ఒకటి ఇక్కడ తీసుకురాలేదు, అది కూడా పెట్టేద్దాం. కొంచెం పెడుతున్నాను అయితే. సరే. మా నాన్నగారు కొద్దిగానే తింటారు బిర్యానీ అదిని, మామూలు వైట్ రైస్ ఎక్కువ ఇష్టంగా తింటారు. ఇదండి ఈరోజు అయితే వీడియో. మీకు నచ్చిందా? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.